హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఇవాళైతే ఈ వీడియోలో సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నిల్వ ఉంటుంది, అదే బయట పెట్టుకున్నారంటే 6 నెలలు నిల్వ ఉండే చిట్టి ఉసిరికాయ పాకంతో మీ ముందుకు వచ్చేసాను. ఈ చిట్టి ఉసిరికాయ పాకం పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇదైతే జ్యూసీగా, పుల్లగా, తీయగా భలే రుచికరంగా ఉండటంతో పాటు దీన్ని తీసుకోవటం వల్ల మనకి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా సొంతమవుతాయి. ఈ చిట్టి ఉసిరికాయ పాకాన్ని తయారు చేసుకోవడానికి ఫ్రెష్గా ఉన్న ఉసిరికాయల్ని తీసుకున్నాను. ఉసిరికాయలు చెట్టు నుంచి కోసేటప్పుడు కింద పడి కొంత గొప్ప మట్టి ధూళి అంటుకుంటుంది, కాబట్టి వాటిని క్లీన్ చేసుకోవడానికి వీటిల్లో నీళ్లు వేసేసి వీటిని 2-3 సార్లు శుభ్రంగా కడగండి. అప్పుడు మట్టి దుమ్ము అంతా కూడా శుభ్రంగా పోతుంది. అలా తయారు చేసుకున్న ఉసిరికాయల్ని ఒక కాటన్ క్లాత్ మీద వేసేసుకొని వాటిని చెమ్మ లేకుండా శుభ్రంగా తుడిచేసుకోండి. అన్ని ఉసిరికాయల్ని కూడా ఇలా శుభ్రంగా తుడుచుకున్న తర్వాత ఒక వెడల్పాటి పళ్ళెంలో శుభ్రం చేసుకున్న ఉసిరికాయలను వేసేసి ఒక అరగంట ఆరపెట్టుకోండి. ఎండకేమీ పెట్టాల్సిన అవసరం లేదండి, మామూలుగా ఫ్యాన్ కింద ఆరపెట్టుకున్నా సరిపోతుంది. ఇలా చేయటం వల్ల ఉసిరికాయ పాకం ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ఇక్కడ నేను ఒక చెంబుతోటి ఉసిరికాయలను కొలుచుకుంటే నిండుగా వచ్చాయి. వాటిని ఒక బాండీలోకి వేసుకున్నాను. అదే చెంబుతోటి బెల్లం తురుమును కూడా దాంట్లో వేసేసాను. అంటే ఏ గిన్నెతో అయితే మీరు ఉసిరికాయలు కొలుచుకుంటారో అదే గిన్నెతో నిండుగా బెల్లాన్ని కూడా వేసుకోవాలి. టీ గ్లాసు నీళ్లు వేసా, అంటే ఒక్క 4 టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్లు వేసి దీన్ని స్టవ్ ఆన్ చేసేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ముందు ఇదంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటూ 5 నిమిషాలు దీన్ని ఉడికించుకుంటే నీరు రావటం అనేది మొదలవుతుంది. బెల్లం అనేది పూర్తిగా కరగాలి. మీకు బెల్లం ఇష్టం లేకపోతే దీని ప్లేస్లో పంచదారైనా వేసుకోవచ్చు. మూత పెట్టేసేసి ఇంకొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో దీన్ని మగ్గించుకుందాము. చూడండి, 5 నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ బెల్లం కరిగినట్టు కనపడుతుంది. ఎక్కడైనా చిన్న గడ్డలు ఉంటే మనం బాండీకేసి వీడియోలో చూపించిన విధంగా స్మాష్ చేసుకుంటే బెల్లం నలిగిపోతుంది. అలాగే ఉసిరికాయల్లో నుంచి కూడా నీరు అనేవి చాలా వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసేసి 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూడండి, 2 నిమిషాల తర్వాత బెల్లం పూర్తిగా కరిగి ఇది పొంగుతున్నట్టు కనపడుతుంది. ఇక్కడి నుంచి కూడా మీరు ఉసిరికాయ పాకాన్ని సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మూత తీసేసి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఉసిరికాయలు కొంచెం ఉడికినట్టు కనపడుతున్నాయి. అలాగే ఈ పాకం కలర్ కూడా కొంచెం రంగు మారుతుంది. చూడండి, మీకు రంగు అనేది చూపిస్తాను. లేత బంగారు వర్ణంలోకి ఉసిరికాయలు మారాయి, అలాగే పాకం కూడా లేత బంగారు వర్ణంలోకి మారింది. మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాల పాటు దీన్ని ఉడికించుకున్నారంటే పాకం అనేది దగ్గరకు పడుతుంది. అలాగే పాకం కలరు తేనె రంగులోకి మారుతుంది. ఇది ఉడికినాక మీకు చూపిస్తాను. చూడండి, పావుగంట తర్వాత పాకం కలరు మారింది, ఉసిరికాయలు కూడా తేనె రంగులోకి మారిపోయాయి. ఇవి తేనె రంగులోకి వచ్చి పాకం కూడా తేనె రంగులోకి వచ్చిందంటే ఈ ఉసిరికాయ పాకం అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. ఇది ఆరిన తర్వాత ఇంకొక రంగులో కనపడుతుందండి. అలాగే మీరు దీన్ని మరీ ముదురు రంగులోకి వచ్చేదాకా ఉడికించుకోవద్దు, మరీ దగ్గర పడిపోతుంది, బాగుండదు. ఈ ఉసిరికాయ పాకాన్ని అయితే చపాతీ, దోశ, అలాగే ఇడ్లీ, ఇంకా పూరికి కూడా కాంబినేషన్గా తీసుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే దీన్ని బాగా ఇష్టంగా తింటారు. దీని మీద మూత పెట్టేసేసి ఒక పూట దీన్ని పక్కన పెట్టేసేయండి. అప్పుడు ఏంటంటే ఇది పూర్తిగా చల్లారిపోతుంది. నేనైతే ముందు రోజు రాత్రి ప్రిపేర్ చేశాను. మార్నింగ్కి చూడండి ఎంతలా కలర్ మారిపోయిందో. అదే మీరు ఈ కలర్కి వచ్చేదాకా ఉడికించారనుకోండి ఇంకా ముదురు వర్ణంలోకి వచ్చేస్తుంది ఆరిపోయిన తర్వాత. ఇంకా దీన్ని డిష్ అవుట్ చేసేసుకోవడమే. అంతేనండి, బోలెడు ఆరోగ్య ప్రయోజనాల్ని అందించే ఉసిరికాయ బెల్లం పాకం రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి నా స్టైల్లో ఈ ఉసిరికాయ బెల్లం పాకాన్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు.
ఐరన్ని పుష్కలంగా అందించి రక్తహీనత సమస్యను తగ్గించి సి విటమిన్ని ఫుల్గా అందించి రోగ నిరోధక వ్యవస్థని బలపరిచి అరుగుదలని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేసి సంపూర్ణ ఆరోగ్యానికి సంజీవనిలాగా పనిచేసే ఈ ఉసిరికాయ జామ్ని ఈ సీజన్లో తప్పనిసరిగా తయారు చేసుకొని తినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైకే నాకు ఒక మంచి ఎంకరేజ్మెంట్ అవుతుంది ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేయడానికి. వీడియోని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.